నువ్వు జీవిస్తున్నావు ప్రియ సహోదరి, ఒకసారి మనం సమర్పణ చేసుకుందాం. నీ బిడ్డలకు దూరమై నువ్వు జీవిస్తున్నావేమో, నీ భార్యకు నువ్వు దూరమై జీవిస్తున్నావేమో, నీ భర్తకు నువ్వు దూరమై జీవిస్తున్నావేమో, నీకున్న సమస్యలను బట్టి దేవుని సన్నిధికే నువ్వు దూరం పెడుతున్నావేమో. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒక్కసారి మనలోనే మనం ఆలోచన చేసుకుందాం. వ్యర్థమైన ఆలోచనలన్నీ విడిచిపెడతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఒక్కసారి ప్రభువా ఆలోచన చేద్దాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎక్కడైతే ఆ నామ పేరట ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అనుకూలమైన సమయం. ఈ సమయంలో చూడక ఎంతో మంది ఆసుపత్రిలో ఉంటూ ఉన్నారు. వాళ్ళకి రావాలని ఆశే, కానీ రాలేని పరిస్థితి. వచ్చి నువ్వు మందిరానికి వచ్చి నువ్వు మౌనం వచ్చడం ఎంత మాత్రమో తగ్గుతుంది. అడగినదే అమ్మాయినా మనకి అన్నము పెట్టదు కదా. నువ్వు అడగకుండా నువ్వు మౌనం వహించి వచ్చాము వెళ్ళామన్నట్టు కాకుండా నువ్వేం చేయాలంటే ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలోనే ప్రభువా నా జీవితంలో ఒక కార్యంతో గొప్ప సమాధానంతో నేను ఒక మందిరం విడిచి వెళ్ళాలి ప్రభువా అని ఒక్క తీర్మానం చేసుకుని ఈ ఆరాధనలో పాల్పంపులు పొందితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఖచ్చితంగా నా దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు. ఆ సమాధానం కోసం నువ్వు ఎదురు చూస్తే ఒప్పుకొని ఒక పాప క్షమాపణలు, ఆ సమాధానం కోసమే ఎన్నాళ్ళ నుంచి నేను చూస్తున్నాను నువ్వు అనుకుంటే నీ తప్పుదలని విడిచిపెట్టి మధ్యాహ్నం కాల సమయంలో హల్లెలూయా స్తోత్రము నాయనా. అయ్యా నీ బిడ్డలు ఇదిగో ఈ సన్నిధికి వచ్చిన్నారు తండ్రి. వాళ్ళ పనులన్నీ ప్రక్కన పెట్టి ప్రభా అంగలారుస్తున్నారు నాయనా. అయ్యా మాట్లాడుతున్నారు ప్రభా. ఆయన పాద సన్నిధిలో కొన్ని అంశాలు ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా నీతోనే మాట్లాడాలని ఎంతగానో ఆశ, నువ్వు మాట్లాడతావని ఆశ ప్రభా ఎదురు చూస్తున్నారు తండ్రి. ఒక్కసారి మీరు దర్శించు. నువ్వు మాట్లాడితే మాకు చాలు ప్రభా.